అమ్మ స్వప్న ఇట్రా అమ్మ. చెప్పండి మామయ్య. రేపు మా చెల్లెలు దేవుని చేసుకుంటుందమ్మా. నేను ఈరోజు వెళ్ళి రేపు ఉండి ఎల్లుండి బస్కు బయలుదేరుతా అమ్మా. సరే వెళ్ళిరండి మామయ్య. సరే బిడ్డ. వీడు కూడా అత్త అంటుండు కదా అమ్మ, నాతో పాటు తీసుకెళ్తా మరి. వద్దు మామయ్య, వీడు అక్కడ ఏడుస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్ది. మాకేం ఇబ్బంది అమ్మా, వీడిని చూసుకోవడానికి అక్కడ బాగానే మంది ఉంటారు. అయినా మేము ఎన్ని రోజులు ఉంటామమ్మా, 2 రోజులు ఉండి మళ్ళీ బయలుదేరుడేనే. సారీ మామయ్య, మీరు ఏమని అనుకుని, కానీ నేను మాత్రం వీడిని పంపను. ఈ పిల్లలను నేరస్తులలాగా స్కూలు ఇల్లుకే పరిమితం చేయకండి. అప్పుడప్పుడు మీ బంధువుల ఇంటికి కూడా తీసుకెళ్ళి పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, నానమ్మ, అమ్మమ్మ, అక్క చెల్లెల ప్రేమలు కూడా అందించండి. అప్పుడే మీ పిల్లలు ఆనందంగా ఉంటారు.